ఎవరో ఒక దేవుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు సార్ ఇక్కడ. నాకు విచిత్రం ఏంటంటే మీ దేవుడి పేరు నేను ఖచ్చితంగా అల్లానే చెప్తానని కూర్చుంటారేమో అనుకున్నా. ఈరోజు అల్లా అనేది కాదు అని తేలిపోయింది. అట్లానే కాదని చెప్పట్లేదు. మీకు చెప్పే విషయం ఏంటంటే సార్ ఇక్కడ భాషాపరంగా ఇప్పుడు ఇక్కడ ఇది వాటర్ ఉంది, మీరు మంచినీళ్ళు అంటున్నారు, నేను పానీ అంటున్నాను, మన ఇద్దరి మధ్య ఇప్పుడు గొడవ. పానీ అనట్లే, నేను సర్వేశ్వరుడు అని స్పష్టంగా చెప్తున్నాను. మీరు అల్లా అని స్పష్టంగా చెప్పగలరా? ఇప్పుడు ఈ వాటర్ని మీరు ఏమంటున్నారంటే దీన్ని మీరు మంచి నీళ్లు మాత్రమే తాగుతాను అంటున్నారు. చెప్తున్నాను సార్, నేను ఎల్కేజీలో వినండి. పానీ వాటర్ నా క్లారిటీ వచ్చింది, మీరు క్లారిటీగా లేరు. అల్లాకి గాడ్కి మధ్యలో చిచ్చు పెడుతున్నారని నేను అంటున్నా సార్. స్పష్టం సార్. ఇప్పుడు మీరు లేదా అల్లా గాని వేరువేరుగా చూస్తున్నారు. అల్లా యెహోవాని మీరు చెప్తున్నారు, నేను కాదు చెప్తాను. నేను దేవుడు ఒక్కడే అని చెప్తున్నా, మీరు అల్లా మాత్రమే దేవుడు అని చెప్తున్నారు. బైబుల్లో యెహోవా దేవుడు మాత్రమే దేవుడు అని చెప్తున్నారు. యేసు ప్రభుల వారిని నమ్మాలి, లేదు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా ఒకటే అని చెప్తున్నారు. బైబిల్ ఏ భాషలో ఉంది? హిబ్రూలో స్టార్ట్ అయింది, ఇప్పుడు తెలుగులో ఉంది. యావ్యే, యెహోవా, జెహోవా ఏదైతే పేర్లు ఉన్నదో బైబిల్లో అర్మాయిక్ భాషలో ఏదైతే ఉందో ఇప్పుడు యెహోవా అని అక్కడ పిలిచారు కదా, ఇక్కడ అరబీలో అల్లా అంటున్నారు కదా, తర్వాత సర్వేశ్వరుడు అని ఈ 3 భాషలు ఇక్కడ మనం తీసుకున్నాం. తీసుకుంటే సర్వేశ్వరుడు అంటే సర్వ నియామకుడు. భగవద్గీత 10వ 3 ఏముంది? యో మామజమనాదిం చవేతి లోక మహేశ్వరం అసమూఢ సమర్థేషు సర్వ పాపై ప్రముచ్యతే. ఎవడు నన్ను పుట్టుక లేనివానిగా అనాది రూపునిగా సమస్త లోకములకు నియామకునిగా తెలుసుకున్నాడు, అట్టివాడు సర్వ పాపం నుండి లెస్సగా వేడబడుచున్నాడు. అంటే ఇక్కడ దేవుడు అంటే పుట్టుక లేనివాడు, అంతేనా? ఇక్కడ ఖురాన్ ఏమంటుంది? లం యలిద్ వలం యూలద్. దేవుడు అంటే పుట్టుక లేనివాడు, పుట్టించేవాడు. ఇక్కడ బైబిల్ సంఖ్యాకాండం అంటుంది దేవుడు అంటే పుట్టుక లేనివాడు అని. కాబట్టి పుట్టుక లేనివాడు ఒక విషయం. రెండో విషయం ఏంటి? దేవుడు అంటే మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించేవాడు. చెప్పేది కూడా అదే, సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు, ఆయన్నే మనం ఆరాధించాలి. అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా, కానీ కేవలం అల్లా అని మాత్రమే మీరు బోధిస్తున్నారు. ఇది నిజం. నేను బోధిస్తున్నాను కదా, నేను చెప్తున్నాను కదండి. నేను చెప్పేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఒక హజా వినిపిస్తుంది కదా, అజాన్ వినిపిస్తుంది. ఆ హజాలో ఏమని వస్తుంది? అల్లాహు అక్బర్, లా ఇల్లల్లా ఇలా అల్లా అనేది ఉంటుంది. నాకు అంత స్పష్టంగా రాదు. దీనికి అర్థం చెప్పండి, ముందు మీరు చదవండి దాన్ని. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అంటే మానవుల్ని పుట్టించినటువంటి దేవుడు అల్లా అందరికంటే గొప్పవాడు. హయ్యాల్ అస్సలా అంటే మీరు ప్రార్థన వైపునకు రండి. చెప్పడం రాలే, నేను మళ్ళీ చెప్తా. హయ్యాల్ అల్ఫలా అంటే సాఫల్యం వైపునకు రండి అని. లా ఇల్లల్లా, లా ఇలహా ఇల్లల్లా, దీనికి అర్థం చెప్పండి చాలు. మీరు నేను స్పష్టంగా చదవలేదు కాబట్టి మీరు స్పష్టంగా లా ఇలాహా ఇల్లల్లా, దీని మీనింగ్ చెప్పండి చాలు. లా ఇలాహా ఇల్లల్లా అంటే అర్థం ఏంటంటే సృష్టికర్తైనటువంటి దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు. దీని అర్థం అండి. అల్లా అని లేదు లాస్ట్. అదే అంటున్నాను కదండి. అరబీలో తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే మళ్ళీ మీరు ఎందుకో దాచుకుంటున్నారు. నేను ఒక విషయం చెప్తాను. ఏ ఫండింగ్ కోసం తలంచకండి. సార్ ఒక విషయం ఏ మనుషుల కోసం తలవకండి. ఒక విషయం చెప్తాను. ధర్మం పక్షాన నిలబడండి. ఈ రోజు ఖచ్చితంగా దేవుడు మీ పక్షాన నిలబడతాడు. ఆ మీనింగ్ కి అర్థం దాచేశారు మీరు. సార్ దాచేయడం ఏంటండి? ఇప్పుడు మీరు నా మాట వినండి. సృష్టికర్త దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన పేరు అల్లా. ఆయన తప్ప వేరొక దేవుడిని మీరు ప్రార్థించడానికి వీల్లేదు. పొద్దున్నే హజా వినిపిస్తుంది హిందూ సోదరులకు, ముస్లిం సోదరులకు. లేకపోతే చాలా మందికి హజాన్ గురించి తెలియదు. ఒక విషయం చెప్తాను. పొద్దున్నే మీరు మైక్ లో పెట్టి చెప్తారు అల్లా అనే దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడు మీకు వేరొకడు అని చెప్తున్నాడు. దీన్ని మత మార్పిడి పొద్దున్నుంచే స్టార్ట్ అవుతుంది అనేది నేను అంటాను. మీరు కూడా అదే ఫాలో అవుతున్నారు అని చెప్తాను. మీరు ఏం చెప్పారు నాకు? లా ఇలాహా ఇల్లల్లా అంటే దాన్ని తర్జుమా చేయండి అని చెప్పాను. పూర్తి సెంటెన్స్ చేయాలా లేక మీకు ఏదైతే కావాలో అది నేను ట్రాన్స్లేషన్ చేయాలా? ఫస్ట్ ఈ సెంటెన్స్ చెప్పిన తర్వాత పూర్తిగా చెప్పాలి కదా. అయితే ఏంటంటే లా ఇలాహా ఇల్లల్లా అన్నది ఏ భాష? అరబీ భాష. దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే ఆరాధనకు ఆ ఒక్క దేవుడు తప్ప మరొకడు పూజ్యుడు కాదు అని దాని అర్థం ట్రాన్స్లేషన్ చేస్తే వస్తుంది. మీరేమంటున్నారంటే మొత్తం వినండి సార్, మీరేమంటున్నారంటే మీ బైబుల్ మీరు వినండి ముందు మీరు వినాలి కదా. ఈ ఖురాన్ లో ఇప్పుడు అదే రాస్తుంది, మీరు వినండి. అదే ఉందండి. నేను అదే ఖురాన్ తీసుకొచ్చి తప్పు చేశారు. మీరు తెలివిగా ఖురాన్ తీసుకురాలేదు. దీనికి మీరు ఏమంటారు? ఇప్పుడు మీరు కొన్ని ఖురాన్ వాక్యాలు, ఇన్ని పుస్తకాలు మోసిన మీరు ఖురాన్ ఎందుకు మోయలేదు ఈ రోజు? ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి. అంటే మీ దగ్గర అన్ని మొత్తం స్కాలర్ తో డిబేట్ పెడుతున్నారు కాబట్టి ఇక్కడ మీ దగ్గర గ్రంథాలు ఉన్నాయి. మరి అన్ని పుస్తకాలు మోసిన మీరు ఖురాన్ ఎందుకు నేను చెప్తాను. ఖురాన్ నాకు తెలిసినంత వరకు నా జ్ఞానంలో ఉంది. నేను మీకు చెప్పే విషయం ఏంటంటే మీరు ఏదైతే విషయం అడిగారో దాన్ని నేను పూర్తిగా ట్రాన్స్లేషన్ చేస్తే ఆ పదం వస్తుందని మీకు చెప్తున్నాను. లా ఇలాహా ఇల్లల్లా అంటే ఏంటి?
ఆరాధనకు ఒక్క సృష్టికర్త తప్ప మరొక పూజ్యుడు లేడు అని దాని అర్థం వస్తుంది. పూర్తిగా ట్రాన్స్లేషన్ చేస్తే చేశారు సిరాజ్ గారు, మీరు ఏం చేశారు మీరు చెప్పండి మళ్ళీ. వాటికి అర్థం మొత్తం మార్చేశారు. అలా మీరు అనుకుంటున్నారు. అది ఖురాన్ లో నిజంగా తెలుగు ఖురాన్ లో అలా రాసుందా? సార్ మీరు అనుకోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అనుకోవడానికి రీజన్స్ ఏమున్నాయంటే, ఈరోజు ముస్లిం సమాజం ఎలా ఉందంటే, అల్లా అంటే మా దేవుడు మాత్రమే, అల్లానే మేము అనాలి అని. ఖురాన్ ఎప్పుడైతే అవతరించిందో మొట్టమొదటి వాక్యం అల్లాని అవతరించలేదు. ఇఖ్రా బిస్మి రబ్బికల్ లదీ ఖలక్, పఠించు సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు పేరుతో. ఖురాన్ రావడమే అల్లా అన్న పేరుని చెప్పలేదు. ఇప్పుడు నేను ప్రభు అని తీసుకొని యేసు ప్రభువు వారే దేవుడు అని మీలాగా చెప్పలేను కదా, కన్ఫ్యూజ్ చేయలేను కదా సార్. ఇలా అడుక్కుంటూ పోతే ప్రతిదానికి ఒక మీనింగ్ తీయొచ్చు మనం. ఇప్పుడు రాజులు ఇప్పుడు మహేశ్వర్ అన్న పేరు పెట్టుకున్నంత మాత్రాన మీరు ఈశ్వర్ అవ్వలేదు. మీరు పేరు పెట్టుకున్నారు మహేశ్వర్ అంటే మీ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తుంది గొప్ప దేవుడు అని వస్తుంది. ఇప్పుడు ఇంద్రుడి పేరు మీరు పెట్టుకున్నందుకు ఇంద్రుడు అవ్వలేదు. అలా యేసు ప్రభు అని ఎవరైనా అన్నంత మాత్రాన వాళ్ళు ప్రభు అవ్వరు. ప్రభువులు మరి రాజుల్ని కూడా ప్రభులు అన్నారు, అది వేరే విషయం సార్. నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు ఒక విషయం అడిగినప్పుడు దాని క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. వినండి, పూర్తిగా మీరే చెప్పండి, మీరే ట్రాన్స్లేట్ చేయండి, లాస్ట్ లో నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ అల్లా అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది అరబ్బీలో వాడబడినటువంటి పదం కదా. దాని తెలుగులో ట్రాన్స్లేషన్ గూగుల్లో మీరు ట్రాన్స్లేట్ చేస్తే ఆల్మైటీ గాడ్ అని వస్తుంది. తెలుగులో చెప్పాలంటే ఆరాధనకు అర్హుడు అని వస్తుంది. అంటే దాని అర్థం అదే. ఇప్పుడు ఒక పదాన్ని మనం అర్హుడు అని రాయలేదు ఖురాన్లో అట్లా రాయలేదు ఎందుకు? ఎక్కడ తెలుగులో సార్ ఫుట్నో ఇప్పుడు ఎక్కడైతే సరే అజాన్ లో ఏదైతే వర్స్ వస్తుంది ఎర్లీ మార్నింగ్, అది ఖురాన్ లో రాసుందా తెలుగులో? అది మొత్తం అది హదీస్ లో ఉంటుంది. అజాన్ ఇలా ఇవ్వండి ఇలా అని ఉండదు అనమాట. ఇప్పుడు ఖురాన్ లో బట్ ఏదేమైనా దాని యొక్క కాంటెక్స్ట్ అక్కడ రాయబడి ఉందా? నేను చెప్తున్నాను. ముందు ఏదైతే మీరు అడిగారో, మొట్టమొదటిగా ఖురాన్ ఏదైతే అవతరించిందో అక్కడ సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు పేరుతో అవతరించింది. నా ప్రశ్న హజాన్ లో వచ్చేటువంటి వర్స్ల మీద ఉంది. దయచేసి అటు ఇటు వెళ్లకుండా దీని మీద స్పష్టంగా చెప్పండి. అజాన్ యొక్క తర్జుమా మీరు ఫస్ట్ క్లియర్ గా చదవండి అజానా. దాని తర్వాత ఆన్సర్ స్పష్టంగా తూచ తప్పకుండా తెలుగులో ఏం రాస్తుందో అదే చెప్పేయండి. మాట్లాడదాం. మీరు పక్కనే మస్జిద్ ఉంది, మీరు అజాన్ వింటున్నారు, మీకు అజాన్ అంటే మీకు భయపడ లేదా? లేదన్నారు కదా సార్. లేదండి. అంటే అల్లాహు అక్బర్ అంటే దేవుడు అందరికంటే గొప్పవాడు. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా, నేను సాక్ష్యం ఇస్తున్నాను ఆరాధనకు అర్హుడు ఆ దేవుడు అని. హయ్యా అల సలా, సాఫల్యం వైపునకు రండి. హయ్యా అలల్ ఫలా, ప్రార్థన వైపుకు రండి. అష్హదు అన్న ముహమ్మద్ రసూల్లా, నేను సాక్ష్యం ఇస్తున్నాను ముహమ్మద్ చివరి దైవ ప్రవక్త. లా ఇలాహ ఇల్లల్లా, ఆరాధనకు అర్హుడు తప్ప మరొక ఆరాధనకు అర్హుడు లేడు. ఈ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఆరాధనకి అర్హుడు కేవలం అల్లా తప్పితే మరి అవును సార్, ఆరాధనకు స్పష్టంగా చెప్తే అవును అంటున్నాను కదా నేను. మరి ఎందుకు దాచేదేముంది అందులో? అది ఏమి లేదు, మీరు అనుకున్నారు అట్లా. నేను ఏం దాచట్లేదు. ఇక్కడ ఏముందంటే, నేను మాటికి అదే చెప్తున్నాను. మనం ఇక్కడ ముస్లింల యొక్క మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే, అల్లా 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 అంటున్నారు. అల్లా అంటే ఎవరు అంటే ఆరాధనకు అర్హుడు. అల్లా అంటే మానవుల సృష్టికర్త. అల్లా అంటే మానవుల చక్రవర్తి. సిరాజ్ గారు ఇలా స్పష్టంగా సిగ్నేచర్ స్టూడియోలో ఏం చెప్పారు అని అంటే, అల్లా దేవుడు కాదు అని చెప్పేశారు. అలా స్పష్టంగా మీరు అనుకున్నారు. మీరు స్పష్టంగా చెప్పారు. అదే మీరు స్పష్టంగా అనుకున్నారు. సిగ్నేచర్ స్టూడియోస్ లో సిరాజ్ గారు ఈ రోజు ఏ దేవుడిని ఆరాధించమని చెప్తాడు? ఈ రోజు నేను చెప్పే విషయం ఏంటంటే, వేదాల ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు. వినండి ఆయన్ని విభిన్న పేర్లతో విభిన్న రకాలుగా పిలవడం జరిగింది. ఆ ఒక్క దేవుడే మనం ఆరాధిద్దామంట. ఆ ఒక్క దేవుడు ఎవరు సిరాజ్ సార్? ఆ ఒక్క దేవుడే. పేరుందా? అవునండి, పేరు లేదా? ఒక్క పేరు లేదు కదా. మరి ఇన్ని రోజులు వేదిక మీద అల్లా ఒక్కడే దేవుడు అని వేధించి మమ్మల్ని ఇంత టార్చర్ చేశారు కదా. ఎవరు? మీరు ఒక్క ప్రోగ్రామ్ అయినా అటెండ్ అయ్యారా? నేను డైలీ చూస్తున్నా టీవీలో. మీరు ఇప్పుడు మీ మొదటి వ్యూవర్ బహుశా నేనే ఉంటా పొద్దునే. సరే, మీరు యూట్యూబ్ లో చూస్తున్నారు. ఇప్పుడు 15th డిసెంబర్ మిమ్మల్ని ఆహ్వానించాను, మీరు ప్రోగ్రామ్ కి రండి.